శభాష్. ఈ సందర్భంగా మా పార్టీ కాకపోయినా మమ్మల్ని రేపైనా విమర్శిస్తాడు మాకు తెలుసు. ధైర్యంగా నిలబడ్డాడు. నేను పిరికివాడు అనుకున్నా, కాదు, చాలా ధైర్యంగా నిలబడ్డాడు. నేను ఇప్పుడు వీడియో చూశాను, ఆ వీడియోలో చెప్తున్నారు స్టూడెంట్ లైఫ్లోనే జైల్లో ఉన్నాను, నేను ధైర్యంగా నిలబడతాను, దేన్నైనా ఎదుర్కొంటానని చెప్పాడు. అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే మీరు యుద్ధం ప్రారంభించారు, నేను ముగిస్తానని చెప్పాడు. నా సహనాన్ని పరీక్ష చేశారు, నా సహనం కోల్పోయాననేటువంటి మాట కూడా మాట్లాడాడు. ఒక తెలంగాణకు సంబంధించిన ఒక నిజమైన జర్నలిస్టు, నిజమైన ఎనలిస్టు, అనేక రాజకీయ పార్టీలను అనేక సందర్భంగా విమర్శ చేసినటువంటి వ్యక్తి మీద మీరు ఈ విధమైన దారుణమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే దాని అర్థం మీకు పోయే కాలం వచ్చింది. అంతకు మించేమీ లేదు. కూటమి ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది. పోయే కాలం వచ్చే ఇలాంటి నీచమైనటువంటి కార్యక్రమాలను పోలీసులను ఉపయోగించి చేస్తున్నారు. మా మీద కేసులు పెట్టారు, మమ్మల్ని లోపల పెట్టారు. సరే, మీకు రాజకీయ కక్ష ఉంది మా మీద అనుకోండి కాసేపు. లేదా మా పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు, మా పార్టీ వాళ్ళని లోపలేశారు పోలీసులను ఉపయోగించి. పోనీ అనుకుందాం కాసేపు మమ్మల్ని ఏదో తొక్కేయడానికని. నాగేశ్వరికి ఏం సంబంధం నాకు అర్థం కాదు. ఆయన కూడా లోపలేస్తారా?